ఇవాల్టి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. రాష్ట్రపతి ముర్ము ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. కొత్త పార్లమెంట్ భవనంలో మొదటిసారి ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. లోక్సభ చివరి సమావేశాలు కావడంతో మధ్యంతర బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. రెండు రోజుల తర్వాత రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉంటుంది. ఫిబ్రవరి 2 నుంచి బడ్జెట్పై చర్చలు కొనసాగుతాయి. ఫిబ్రవరి 9న పార్లమెంట్ సమావేశాలు ముగుస్తాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా సస్పెన్షన్కు గురైన విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ను ఎత్తివేశారు. పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని కోరుతూ విపక్షాలు ఉభయ సభలను హోరెత్తించాయి. ఆ సమయంలో ఉభయ సభల్లో ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేశారు. శీతాకాల సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేశారు. ఆ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో వారిపై సస్పెన్షన్ ఆటోమేటిక్గా తొలగిపోయింది. ఇవాల్టి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. రాష్ట్రపతి ముర్ము ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్త పార్లమెంట్ భవనంలో మొదటిసారి ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. లోక్సభ చివరి సమావేశాలు కావడంతో మధ్యంతర బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఇక 2 రోజుల తర్వాత రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉంటుంది. ఫిబ్రవరి 2 నుంచి బడ్జెట్పై చర్చలు కొనసాగుతాయి. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున, ఇవాల్టి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి, డీటెయిల్స్ ఏంటి? పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అనేవి జరగనున్నాయి. ముందుగా రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. ఆ రాష్ట్రపతి ప్రసంగం మీద ధన్యవాద తీర్మానాలు ప్రవేశపెట్టి దాని తర్వాత నోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను అయితే ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో, సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయన్న నేపథ్యంలో దీర్ఘకాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి సమయం లేనందువల్ల ముందుగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టి దాని మీద చర్చించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే దీర్ఘకాలిక బడ్జెట్ ని ప్రవేశపెడితే సమావేశాలు పొడిగించే అవకాశం ఉంది. దానికి తోడు ఈ ముందుగా ఎంత బడ్జెట్ అవసరం అవుతుంది దాని మీద నిర్దిష్ట సమయం అనేది కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కి అయితే మొగ్గు చూపింది. దీని మీద ఇప్పుడు ఈ రోజు సభలో ప్రవేశపెట్టున్నారు. నేను అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి బడ్జెట్ సమావేశాలకి అందరూ అన్ని ప్రతిపక్షాలు కూడా సహకరించాలని చెప్పి కేంద్ర మంత్రులు అయితే కోరడం జరిగింది. ఈ సమావేశాలకు కేంద్ర ప్రతిపక్షాలు సహకరిస్తాయా లేదా అనేది అయితే వేచి చూడాలి. ఎందుకంటే ఈ గత పార్లమెంట్ సెషన్ లో ఏ సెషన్ చూసుకున్నా ప్రతిపక్షాలు సభకు అడ్డుతూనే ఉన్నాయి. దీంతో గతంలో ఎంపీ మీద వాళ్ళ మీద సస్పెన్షన్ వేట్ వేయడం అయితే జరిగింది. అయితే
ఈ నోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను మార్చి, ఏప్రిల్, జూన్, జూలై వరకు కొనసాగించి ఏ రాష్ట్రాలకు ఎన్ని నిధులు కేటాయించాలని దాని మీద ఆర్థిక మంత్రి నిన్న అన్ని శాఖ అధికారులతో చర్చలు అయితే జరపడం జరిగింది. దానికి సంబంధించి అనుగుణంగా ఈ బడ్జెట్ అయితే ఈ రోజు అయితే ఈ ధన్యవాద తీర్మానం అయిపోయిన 2 రోజుల తర్వాత అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో ఏ రాష్ట్రాలకు ఎంతెంత నిధులు కేటాయిస్తారు, ఇట్లా ఏటికి మినహాయింపు ఇస్తారు అనే దాని మీద అయితే సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ నాగార్జున.